రాయప్ప తానాజీ మహావీర్ వంశాల సైన్యం డబల్ తల్వార్లతో యుద్ధం చేయగలిగే వాళ్ళు ఇద్దరు, తానాజీ, సిద్ధనాథ్. ప్రపంచంలో అతి వీర భయంకరమైన యుద్ధం మరొకటి ఉంటుందా? ఉంటే చెప్పండి. సనాతన విదేశీ అఘోరా కేవలం 500 మంది మహర్లు 28,000 మంది పీస్వాల తలలే తెగ్గోసారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు జరిగింది ధర్మహింస? ప్రతి ఒక్కరూ భీమా కోరేగావ్ని సందర్శించండి. భారతదేశాన్ని కులాలుగా విభజించి హింస చేయడం వల్లే కదా, మీరు వివక్ష చూపించడం వల్లే కదా అడుగడుగున విదేశీ హైందవ, విదేశీ ఆర్యవైశ్య బ్రాహ్మణ కుతంత్రి నాగజాతి మూల నివాసుల యుద్ధం కరకర ఖడ్గ నినాదాలతో మారుమోగుతూనే ఉంది నేటికి. భీమా కోరేగావై అరియో చెడ్డి గ్యాంగ్, మీ కరసేవక యంత్ర సమతా శౌర్యం యొక్క సైనికులు తిరగబడితే మీ అడ్రస్లు గల్లంతు. మీ డిఎన్ఏ ఆర్ఎన్ఏ కూడా విదేశీనే. తోక ముడిసి పారిపోతారు. రాయప్ప, శివరాయ, తానాజీ మహావీరులు ఆనవాలు, ప్రతీకలు నేటికి నిక్షిప్తంగా ఉన్నాయి. ఒక్కొక్కడు సగటున 56 మంది పీస్వాల తలలు, మెడలు సైతం తెగ్గ నరికితేనేరా భారత రాజ్యాంగం అయింది. ఎంతటి అహంకారంతో కొట్టుకుంటున్నారు అప్పటికి మీరు? మీ విద్వేషాలు, స్మృతులు, దండకాలు, శ్లోకాలు, పద్యాలు, పాడుముండా గ్రంథాలు, మనుస్మృతి లాంటి మృగహింసని దహించి వేసిన తర్వాతే భీమ్ భీమ్ సైన్ నినాదాలు మారుమోగుతూనే ఉన్నాయి. ఒక్క సిద్ధనాగ్ ఆయుధాలే ఖడ్గాల బరువు 18 కేజీలు. వాటికి సైతం ఒక ఆరామమే ఉన్నది, పదిలంగా. ఇది దుఃఖించవలసిన సమయం, హ్యాపీ న్యూ ఇయర్లు కాదు. భీమా కోరేగావ్ దగ్గర ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు స్మరించుకుని దుఃఖించేవాడో, విచారించేవాడో ప్రతి భారతీయుడు తెలుసుకోండి. లేకుంటే మీ పుట్టుకలకు అర్థమే లేదు. మరాఠా మొల్ల యోధులు ఆంగ్లేయులతో ఎందుకు చేతులు కలపవలసి వచ్చింది? మీరు చేసిన కుట్రలకు గాను కదా. శూద్ర అగోత్రస్య ఇప్పటికైనా తెలుసుకో. మనువాదానికి నువ్వు మరలా తిలకం రుద్దకు. తిరోగమనవాది నిన్ను మాయం చేస్తూనే ఉంటాడు, దోసుకుంటూ. నీ శవా